వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు గడువు దగ్గర పడుతున్న వేళ 3 ప్రధాన పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీ సీట్లు గెలిచి తన సత్తా చాటిన బీజేపీ ఇటీవల గ్రేటర్ లో జరిగిన 2 బైపోల్స్ లో కనీసం డిపాజిట్ కూడా దక్కని పరిస్థితికి పడిపోయిందన్న చర్చ నడుస్తుంది. ఇప్పుడు తాజాగా స్థానిక పోరులో గెలవడానికి వ్యూహాలు వేయాల్సిన రాష్ట్ర నాయకత్వానికి సొంత పార్టీ నేతల నుంచి సపోర్టు కరువైందనే టాక్ వినిపిస్తుంది. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్రరావుకు సొంత పార్టీ నేతల ఈగోలు, అసంతృప్తులు హెడ్ఏక్ గా మారాయట. ముఖ్య నేతల తీరును కేంద్ర నాయకత్వం పట్టించుకునే పరిస్థితి లేదట. కమలం నేతల తీరు ఆ పార్టీ లక్ష్యాలకు గండి కొడుతుందనే చర్చ బీజేపీ వర్గాల్లో నడుస్తుంది. అందుకే ఆ పార్టీలో ఎప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కనబడుతుంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ స్థాయిలో ఇప్పుడు ఎవరు బలపడితే అది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుందన్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ స్థానిక పోరుపై తీవ్రంగా ఫోకస్ చేశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతుంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రజల్లోకి దూసుకెళుతూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇక రాష్ట్రంలో కారు పనైపోయిందని, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని పదే పదే చెప్పుకుంటున్న బీజేపీలో మాత్రం నేతల అడుగులు హైకమాండ్ లక్ష్యానికి భిన్నంగా పడుతున్నాయని టాక్ నడుస్తుంది. గతంలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్న కారును సైడ్ చేసి కాషాయం పార్టీ 2వ స్థానానికి చేరుకున్నా తాజాగా మళ్లీ 3వ ప్లేస్ కే బీజేపీ పరిమితమైనట్లు కనబడుతుంది. స్థానిక ఎన్నికల్లో బలపడాలని రాష్ట్ర నాయకత్వం చూస్తున్న నేతలు, కేడర్ నుంచి సరైన మద్దతు దక్కటం లేదట. రామచంద్రరావుకు అధ్యక్ష పదవి దక్కడం కొందరికి మింగుడు పడటం లేదనే టాక్ కూడా ఉంది. రాష్ట్ర నాయకత్వం సర్పంచ్ ఎన్నికలపై కార్యాచరణ రూపొందించి అన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమించినప్పటికీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎవరూ సహకరించడం లేదట. స్థానిక సంస్థల కసరత్తుల కంటే నేతల నుంచి వచ్చే తలనొప్పులే రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బందిగా మారిందట. జిల్లాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వారు క్షేత్రస్థాయికి వెళ్లకుండా స్టేట్కే పరిమితం అవుతున్నారు. ఈ వ్యవహారం ఇలాగే కొనసాగితే తాము కూడా చేతులెత్తేసేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నట్లుగా టాక్ నడుస్తుంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందు గ్రౌండ్ లెవెల్లో జరిగే లోకల్ ఫైట్ లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ అంచనా వేస్తుంది. కానీ చాలా చోట్ల పోటీకి అభ్యర్థులే కరువయ్యారనే చర్చ సైతం పార్టీలు తీవ్రంగా జరుగుతుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్ర నాయకత్వానికి, నేతలకు మధ్య ఉన్న క్రైసిస్ మరోసారి బయటపడటం పార్టీ అనుకున్న లక్ష్యాలకు గండి కొడుతుందన్న టాక్ నడుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.